ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక, సంఘాలను దేవుడు దీవించునుగాక, ఈ సమాజం అంతటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు మన అంశము పార్ట్ 2, బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం లేక బైబిల్ గ్రంథం యొక్క విశిష్టతను గురించి మనము తెలుసుకుంటాం. దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున క్షమించబడి, ప్రభువా మీ రక్తం ద్వారా కడగబడి, తండ్రి నీ వాక్కు ద్వారా ఆత్మీయంగా ఎదుగుతూ, నీ కృపలో నాయన ప్రతినిత్యము నీ పాదాల దగ్గర చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథమును గూర్చినటువంటి మాటలు చెప్పడానికి ఈ అల్పునికి భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథం వినే భాగ్యం నీ బిడ్డలకు దయచేసినందుకై స్తోత్రాలు. ప్రభువా, నా జీవితాన్ని మార్చి, నా స్థితిని గతిని మతిని మార్చి, తండ్రి నన్ను ఈ స్థితిలో ఉంచినది నీ వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుని బట్టి నీకు వందనాలు. దేవుని వాక్యము నైనా చెప్పడానికి భాగ్యమును, వినడానికి నీ బిడ్డలకు భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. నైనా వినగలని చెవిని, గ్రహించే మనసుని, ఎంబరించే హృదయాన్ని అర్థం చేసుకొని ఈ గ్రంథ ప్రకారం జీవించే విధానం నాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ ఇంట్లోకి రావడానికి ఈ యొక్క టీవీ ద్వారా మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ నిండు వందనాలు. బాగున్నారు కదా? ప్రతిరోజు వ్యక్తిగతంగా వాక్యం చదువుతున్నారా? కుటుంబంగా వాక్యం చదువుతున్నారా? సంఘానికి వెళ్ళినప్పుడు మందిరంలో దైవ సేవకులు వాక్యం చెప్పినప్పుడు రిఫరెన్స్ తీసి చదువుతున్నారా? అలా చదవండి. దేవుని వాక్యం చదువువారు ఇంట్లో వాక్యం వ్యక్తిగతంగా చదవాలి, కుటుంబంగా అందరూ కలుసుకొని దేవుని వాక్యం చదవాలి. అలాగే సంఘములు కూడా దైవశుడి వాక్యము చదవండి అన్నప్పుడు దైవసేవకుని వర్తమానానికి స్పీడ్గా అందించే వారిగా ఉందుముగాక. అలాగుంటే దేవుడి మనల్ని, మన పిల్లల కుటుంబాన్ని ఎంతో దీవిస్తాడని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనము లేక విశిష్టతను గురించి మనము 2వ ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. సత్యవేద గ్రంథము ఆగా చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు, దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆగా చదువా చక్కని గ్రంథము, వన్యల గ్రంథము ఆగా వన్యకెక్కిన గ్రంథము, దీని విను వారే ధన్యులు, దీని విను వారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆగా చదువా చక్కని గ్రంథము, వాగ్దానముల గ్రంథము ఆగా వరదానముల గ్రంథము, దీని నమ్మువారే ధన్యులు, దీని నమ్మువారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆగా చదువా చక్కని గ్రంథము. అవును ప్రియులారా, ఈ గ్రంథమును చదువువారు ధన్యులు, ఈ గ్రంథాన్ని వినువారు ధన్యులు, ఈ గ్రంథాన్ని గైకొని వారు ధన్యులు. దేవుని ఈ గ్రంథం యొక్క మాటలు ₹1,00,00,000 మూటలు, జీవజలపు ఊటలు, రతనాల కోటలు, మోక్షపు బాటలు, శృతుల పలుకులు, దివ్యజ్ఞాన దీపికలు, మధుర ఫలాలు, పరిమళ పుష్ప స్థానాలు ఉన్నాయి. ఈ మాటలు ₹1,00,00,000 మూటలు, జీవజలపు ఊటలు, రతనాల కోటలు, మోక్షపు బాటలై ఉన్నాయి ఈ గ్రంథములో ఉన్న మాటలు. కనుక ఈ గ్రంథములో ఉన్న మాటలు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసినదిగా ప్రేమతో కోరుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, మొదటి ఎపిసోడ్లో మనము బైబిల్ యొక్క వివరణ, బైబిల్ అంటే ఏంటి, తర్వాత బైబిల్ గురించి పెద్దలు ఏం చెప్పినారు అనేక విషయాలు చదువుట ద్వారా కలిగే లాభాలు, ఇవన్నీ కూడా చదువుకోవడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ బైబిల్ ఎందుకు చదవాలి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 22వ వచనం. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండడానికి ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఎందుకు మనం స్నానం చేస్తాం? శుభ్రంగా ఉండడానికి. ఎందుకు బ్రష్ చేస్తాం? మన నోరు శుభ్రంగా ఉండడానికి. ఎందుకు మనం భోజనం చేస్తాం? మనం తగ్గిపోకుండా బ్రతకడానికి. అలాగే ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగకుండా, అనగా దేవుని వాక్యం చదవకపోతే అధోగతి పాలమవుతాం. తర్వాత కొన్ని మనకు డబ్బులు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగము, అందం ఇవంటే గర్వించి చెడిపోతాం. కనుక గర్వించి నష్టించిన తరువాత మనము ఎదిగి ఒరిగిపోకుండా ఉండడానికి, మనందరం కూడా ఒదిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడానికి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండడానికి ఈ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండడానికి ఈ గ్రంథం మనం చదవలసిన వారమై ఉన్నాం. రెండవది, కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవా, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేత కదా. దేవా, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మనం ఎందుకు చదవాలంటే పాపము చేయకుండా ఉండడానికి. మనము పాపము చేయకుండా ఉండడానికి దేవుని గ్రంథాన్ని చదవాలి. చూడండి, దుర్వాసన రాకుండా ఉండడానికి మనము బ్రష్ చేసి పేస్ట్ వేసి మనం దుత్తాం. అందుకే మనం నోరు దుర్వాసన రాకుండా ఉంది. మన ఒళ్ళు చెమట వాసన రాకుండానికి ప్రతిరోజు మనం స్నానం చేస్తాం. స్నానం చేయడం ద్వారా మనము ఎంతో శుభ్రంగా కనపడతాం. అలాగే ప్రతిరోజు మనం దువ్వెన తీసుకొని తల దుక్కుంటాం. అలాగే ప్రతిరోజు కూడా మనందరం కూడా భోజనం చేస్తాం. 3 పూట్ల ఆకలి కాకుండా ఉండడానికి, మనందరం కూడా బాగుండడానికి, బ్రతకడానికి మనందరం కూడా. అలాగే ఎందుకు గాలి పీలుస్తాం? మనందరం బ్రతకడానికి. అలాగే ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, మనం అందరం కూడా పాపము చేయకుండా ఉండడానికి ఈ దేవుని గ్రంథాన్ని చదవాలి. ఎందుకు బైబిల్ చదవాలంటే, ఒకటి, కుడికి కానీ ఎడమకు కానీ అనగాను గర్వించి నష్టపోకుండా, నీవు బహుళ అధోగతి పాలు కాకుండా ఉండడానికి ఈ గ్రంథాన్ని చదవాలి. కనుక రెండవదిగా బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, మనమందరము దేవుని ఎదుట ఈ లోకంలో పాపం చేయకుండా ఉండడానికి దేవుని గ్రంథము చదవాలి. మూడవది, కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనములో, నా బాధలో నెమ్మది బాధలో నెమ్మది పొందుటకు ఈ వాక్యం చదవాలి. దేవుని గ్రంథములో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు బాధలో నెమ్మది కలుగుతుంది, గొప్ప నెమ్మది కలుగుతుంది. ఈ లోకములో మన బాధలు తీసుకునే వారు తగ్గించేవారు ఎవరు లేరు. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఏ చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, ఏ కుటుంబానికి తగినట్టు ఆ బాధలు, ఏ వ్యక్తి తగినంత ఆ బాధలు, చిన్నలదైన పెద్దలకు, నడివయసున్న వారికి, ఆస్తిపరులకు, అంతస్తులకు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి బాధలు ఉంటాయి. అయితే ఈ గ్రంథము చదువుట ద్వారా బాధలో నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీళ్లకు దప్పి తీర్చే గుణం ఉన్నట్టుగా, అన్నానికి ఆకలి తీర్చే గుణం ఉన్నట్టుగా, దేవుని వాక్యానికి బాధలో నెమ్మదినిచ్చే గుణం ఉంది. దేవుని వాక్యము చదువుతూ ఉంటే బాధలో నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యం చూడడం ద్వారా బాధలో నెమ్మది కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక మూడవది, బాధలో నెమ్మది కలుగుతుంది ఈ వాక్యం చూడటం ద్వారా. 4వ చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని వెలుగులో నడుచుకోవడానికి, దేవుని వెలుగు, దేవునిలో నడుచుకోవడానికి, దేవుని వెలుగులో నడుచుకోవడానికి మనకు వీలవుతుంది. అవును ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తే, మనము 119 కీర్తన 25వ వచనములో వాక్యము చదివితే బ్రతుకుతారు. ఒకరోజు ఉరేసుకోవడానికి కొంత ఉరేసుకుని ఉంటే, భక్సింగ్ గారు ఎవరో దైవజనుడు తలుపు వేసినప్పుడు ఏం చేయలేదు, ఎంత తలుపు కొట్టినా తీయలేదు. ఆమె ఉరి పెట్టుకుంటా ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క ఎట్లా చేయాలి అని చెప్పి ఒక సందు, దేవుని కృపను బట్టి ఒక చిన్న రంధ్రం మాదిరి, ఆ యొక్క సందు మాదిరి ఉంటుంది. ఆ కరపత్రిక, ఆ బుక్లెట్ లోపలికి వేసేస్తే దాంతో మరణం తర్వాత అనేటువంటి మాట ఉందట. ఏంటి ఇది, మరణం తర్వాత? సరే చదివి చనిపోదామని చెప్పి ఆ ఉరితాడు తీసి కిందికి వచ్చి తర్వాత చదివితే ఆమెకు చనిపోబుద్ధి కాలేదంట. చనిపోయిన తర్వాత హత్య చేసిన నరకానికి వెళ్తాం. అలాగెప్పుడే కానీ బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, భర్త సరిగా పట్టించుకోలేదని, పిల్లలు యొక్క సరిగా నన్ను చూసుకోలేదని చాలామంది
ఇల్లు విడిచిపెట్టిపోవడం, ఆత్మహత్య చేసుకుంటారు. అలా చేసుకోవద్దమ్మా. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, బాధలు నెమ్మదినిచ్చేవాడు దేవుడని ఆ మాటలు ఉన్నప్పుడు ఆ చదివి ఆ దేవుని యొక్క వాక్యం చదివి ఆమె బ్రతికిందట. కనుక అలాగెంతోమంది, నేను కూడా టీబీ జబ్బుతో బాధపడుతుండేవాడిని, ఆరోగ్యం బాలేక మంచంలో ఉన్నాను. ఒకరు వచ్చి దేవుని యొక్క సువార్త నాకు చెప్పినారు, కరపత్రి నాకు ఇచ్చినారు. మరణం తర్వాత ఏం జరుగుతుందని. మరణం తర్వాత ఏముంది? మరణం తర్వాతనే ఉంది నాయన. ఈ లోకంలో 70-80 ఏళ్ళు బతుకుతారు మనిషి. ఆ తర్వాత యుగయుగాలు పరలోకంలో కానీ నరకంలో కానీ గడపాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకంలో యుగయుగాలు మనం ఉంటామని చెప్పినారు. అప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకున్నాను. ఈరోజు వరకు కూడా బ్రతికి ఉన్నాను, ఈరోజు వరకు నెమ్మది పొందుతున్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చేత నేను స్థిరపరచబడుతూ ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను. దేవుని యొక్క జ్ఞానం నాకు అజ్ఞానము, కానీ దేవుని యొక్క జ్ఞానముతో ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉన్నాను. బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, శత్రులకు మించిన జ్ఞానం దేవుని కలుగుతుంది. ఈ వాక్యం వెల్లడతోడనే మనకు తెలివి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఈ వాక్యము సంతోషం, ఆనందం ఇస్తుంది. ఈ వాక్యం హృదయంలో నెమ్మదిని ఇస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథాన్ని చదువుట ద్వారా మనకెంతో దేవుని వెలుగులు నడుచుకోవడానికి వీలవుతుంది. 4. 5వది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఆధ్యాత్మికంగా ఎదుగుట వీలు కలుగుతుంది. ఒక బిడ్డ ఎదగడానికి, పుట్టిన బిడ్డ ఎదగడానికి పాలు, ఆహారం ఎలాగ అవసరమో అలాగే దేవుని ఒక చెట్టుకు నీరు పోస్తూ ఉంటే ఏ విధంగా వృద్ధి పొందుతుందో, ఒక వ్యక్తి ఆత్మీయంగా దేవుని యొక్క విషయాలు తెలుసుకొని రోజు రోజు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ గ్రంథాన్ని, పాలు వంటి వాక్యమును ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆధ్యాత్మికంగా భక్తులు ఎదగడానికి, అన్ని విషయాలు మనం ఎదగడానికి చాలా వీలుగా ఉంటుంది. అందుకే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. బిడ్డలు ఎదగడానికి ఏ విధంగా పోషకాహారాలు మనం ఇస్తామో, మనం ఆత్మీయంగా ఎదగడానికి ఈ గ్రంథాన్ని చదువుతుంటే మనం ఎంతో ఆత్మీయంగా ఎదుగుతాం. తర్వాత 6వది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో లేఖన భవిష్యత్తు సంగతులను ఎరుగుటకు, లోకం ఏం జరుగుతుంది, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు తెలుస్తాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, పరలోకముందా నరకముందా, మనం ఇప్పటి వరకైనా, ఈ జీవితం వరకైనా మన యొక్క పరిస్థితులు, పాపపుణ్యాలు, కనుక పాపపుణ్యాలు చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుంటాం. భవిష్యత్తు సంగతులు ఎరగడానికి మనకు వీలు కలుగుతుంది. కనుక ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఈ గ్రంథమును చదువుట ద్వారా భవిష్యత్ సంగతులు మనం ఎరగడానికి వీలవుతుంది. కనుక ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ ఏం జరగబోతుందో దేవుని తెలుసు. ఆ దేవుడి గ్రంథాన్ని రాసించినాడు కనుక ఈ గ్రంథంలో భవిష్యత్తు విషయాలు ఎరగడానికి వీలవుతుంది. 6వదిగా ఈ గ్రంథం చదవడం ద్వారా. 7వది తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడింది, నిరీక్షణ కలిగి ఉండడానికి. ఈ లోకంలో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఎన్ని వచ్చినా నా ప్రభుతో నేను ఉండబోతున్నాను. అక్కడ వెళ్ళినప్పుడు బాధ, వేదన, దుఃఖాలు ఏవీ లేవు. ఈ లోకంలో ఏ సమస్యలు ఉండవు. నా ప్రభుతో నేను సమాధానం కలిగి ఆనందంగా ఉండబోతున్నానని దేవుని స్థలంలో నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ గ్రంథం మనం చదవాలి. ప్రియులారా, ఈ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి? గ్రంథము చదవడం ద్వారా దేవుని స్థలంలో ఎందుకు చదవాలి గ్రంథం అంటే, ఒకటి మనము కుడికి కానీ ఎడమ కానీ తొలకొని ఉండడానికి, 2వది దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండడానికి, తర్వాత 3వది బాధలో నెమ్మది పొందడానికి, 4వది దేవుని వెలుగులో మనము నడుచుకోవడానికి, 5వది ఆధ్యాత్మికంగా ఎదగడానికి, 6వది భవిష్యత్తు సంగతులను ఎరగడానికి, అలాగని 7వది నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ గ్రంథాన్ని మనం చదవాలి. దేవునికి స్తోత్రం. మరి బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ ఎలా చదవాలి అని అంటే పరిశీలనగా చదవాలి. తర్వాత 2వది పరిశోధిస్తూ మనం చదవాలి. 3వది పఠిస్తూ మనం చదవాలి. 4వది మనం పాటిస్తూ దేవుని గ్రంథాన్ని చదవాలి. 5వది ప్రేమిస్తూ చదవాలి. 6వది ప్రాముఖ్యతనిస్తూ చదవాలి. 7వది ప్రార్థనాపూర్వకంగా చదవాలి. చాలామంది గ్రంథాన్ని తప్పులు పట్టడానికి చదువుతున్నారు. ఈ గ్రంథములో ఎన్ని తప్పులున్నాయి, ఏమేమి తప్పులున్నాయని చదువుతున్నారు. కానీ ఈ గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా చదివితే వాక్య వెలుగులో జీవితాలు ధన్యం చేసుకోవడానికి వీలవుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఒక ఆయన ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఈ గ్రంథాన్ని ఒక నాస్తికుడు, దేవుడు లేడనేటువంటి వ్యక్తి చదువుతున్నప్పుడు నిర్గమాకాండ 20వ అధ్యాయానికి వచ్చినాడు. ఆదికాండం 1వ అధ్యాయంతో చూసినాడు. ఈ సృష్టి ఎట్లా కలిగింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఏది లేనప్పుడు దేవుడు ఉన్నాడు,
ఆ దేవుడు భూమి ఆకాశం సృజించినాడు, రాత్రింబవలను కలగజేసినాడు. ఆ దేవుడు ఆకాశాన్ని చేసినాడు. ఆ దేవుడు భూమి సముద్రాన్ని వేరు చేసినాడు. ఆ దేవుడు భూమి మీద విత్తనములు ఇచ్చు మొక్కలు. ఈ పండు ముందా విత్తనం ఉందా అంటే, చెట్టు ముందా విత్తనం ఉందంటే ఎవరు చెప్పలేరు. కనుక చెట్టు కంటే పండు కంటే విత్తనం కంటే ముందు దేవుని మాట గొప్పది. కనుక వివిధములైన విత్తనములు ఫలవృక్షములు కలుగునుగాక అని నోటి మాటతో చెప్తే అన్ని వృక్షాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విత్తనపు గింజలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వృక్షాలు అన్నీ కూడా ఆయన నోటి మాటతో కలిగినాయి. ఆయన డౌట్ తీరిపోయింది. అసలు ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతుంటేనే దేవుడు ఉన్నాడు, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగా కంటే కలిగినాయి, పక్షులు చేపలు కలుగునుగా కంటే కలిగినాయి, సకల జీవరాశులు జంతువులన్నీ కలుగునుగా కంటే కలిగినాయి. మానవుడు ఎట్లొచ్చినాడో బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు మట్టిని తీసుకొని ఆయన తయారు చేసి అతని నాసికారంలో జీవాత్మనుగా నరుడు జీవించు ప్రాణి అయినాడు. స్త్రీ ఎలాగొచ్చింది? పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, అతన్ని సాటిన సాయం చేయడానికి దేవుడి స్త్రీని తయారు చేసి అతను ఎదురు తెచ్చినాడు. వారిద్దరిని వివాహం చేసి, వివాహ వ్యవస్థ ఎట్లొచ్చింది, ఈ రూపం ఎట్లొచ్చింది, వివాహ వ్యవస్థ వచ్చిందో అన్ని విషయాలు కూడా దేవుని గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయాలు చదువుతుండగానే అర్థమైంది. పాపం లోకానికి ఎట్లొచ్చింది, అవిధేయత, అది అర్థమైంది. ఈ జాతులు ఎట్లొచ్చినాయి, అది అర్థమైంది. మానవుల జాతులు ఇన్ని భాషలు ఎట్లొచ్చినాయి, ఇన్ని భాషలు ఎలాగొచ్చినాయి, అది అర్థమైంది. కనుక ఈ జలప్రలయము ఎలాగొచ్చింది, అది అర్థమైంది. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో చదివినప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించి, ఈ మహాదేవుడు అనేవాడు ఉన్నాడు, ఒక వస్తువు ఉందంటే వస్తువు చేసిన వాడు ఉన్నాడు, ఈ సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు, నిజమే అని అప్పుడు యేసుక్రీస్తును దేవునిగా తెలుసుకొని తన జన్మ ధన్యం చేసుకొని దేవుడు ఉన్నాడని అతడు తెలుసుకొని ఎంతో నిమ్మలం కలిగి జీవించినాడు. దేవుడు లేడనే వానికి ఆదరణ లేదు, దేవుడు లేడనే వానికి నిరీక్షణ లేదు, దేవుడు లేడనే వానికి అతని జీవితంలో కష్టంలో, దుఃఖంలో, బాధలో అతను నాకు ఓదార్పునిచ్చేది, దేవుడు ఉన్నాడనేటువంటిది ఈ లోకం ఇస్తే నాకు దేవుని రాజ్యం ఉన్నదని నిరీక్షణ కూడా ఉండదు. కనుక ఈ గ్రంథము చదివితే దేవుడు ఉన్నాడని ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం. కనుక అందుకే ఈ గ్రంథాన్ని చాలామంది చదువుతున్నారు. కానీ అయితే దేనికోసం చదువుతున్నారంటే తప్పులు పట్టడానికి చదువుతున్నారు. ప్రార్థనాపూర్వకంగా చదవమని చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. యేసయ్యా, ఈ గ్రంథాన్ని చదువుతుండగా నా మనోనేత్రాన్ని వెలిగించండి. ఈ గ్రంథాన్ని చదువుతుండగా నాకు దేవాన్ని విషయాలు తెలియడానికి సాయం చేయమని అడిగితే చాలా మంచిదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ గ్రంథాన్ని ఎప్పటి వరకు చదవాలి? ద్వితోపదేశ కాండము 17వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలకు చూస్తే, ఈ గ్రంథము మనము బ్రతికినంత భూమి మీద ఉన్నంత కాలం చదవాలి. ఈ గ్రంథాన్ని మనం భూమి మీద ఉన్నంత వరకు అన్నపానములు ఏ విధంగా తీసుకుంటాము, బ్రష్ అలాగే స్నానం ఎలాగ క్రమంగా చేస్తాము, గాలి ఎలా పీల్చుకుంటాము, అలాగే భూమి మీద ఉన్నంత వరకు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. ఎప్పటి వరకు ఈ గ్రంథాన్ని చదవాలంటే భూమి మీద ఉన్నంత వరకు ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి నెల చదువుతూనే ఉండాలి. దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమానం బైబిల్ గనక ఈ యొక్క ప్రపంచములో ఈ యొక్క భక్తులకు, క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక పుస్తకం బైబిల్. సర్వ ప్రపంచ మానవాళికి ఈ గ్రంథం రాయబడింది కనుక ఈ గ్రంథాన్ని మనం బ్రతుకు జన్మలంత వరకు చదవాలి. మరి ఈ గ్రంథాన్ని చదివితే కలిగే లాభాలు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకటి, ఈ గ్రంథము 119 కీర్తనలు 50 వచనములో ఈ గ్రంథం బ్రతికిస్తుంది. చచ్చిపోయేవాడు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు చావకుండా బ్రతుకుతాడు. ఈ గ్రంథం చదివితే గ్రంథం బ్రతికిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో గ్రంథం బాగు చేస్తుంది, మానవ జీవితాన్ని బాగు చేస్తుంది. ప్రియులారా, మానవుడి జీవితాన్ని బాగు చేస్తుంది. ఒక పుండును మనము దాన్ని ఆపణ చేసి లేకపోతే దాన్ని మందేసి ఆపణ చేసినప్పుడు ఆ విధంగా పుండు బాగుపడినట్లుగా ఈ గ్రంథము చదివితే అన్ని పరిస్థితుల నష్టపోయి చెడిపోయిన జీవితాలు బాగు చేస్తుంది. సామెతల గ్రంథం 119 అధ్యాయం, కీర్తన గ్రంథం 119 50 వచనములో బాధలో నెమ్మదినిస్తుంది. ఈ గ్రంథము చదివితే బాధలో నెమ్మది కలుగుతుంది. 4వది, యోహాను సువార్త 5:24లో ఈ గ్రంథం భద్రతనిస్తుంది. ఇదిగో నా మాట నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచు వాడిని నిత్యజీవము వాడు మరణము నుండి తీర్పులోనికి రాక మరణం నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. భద్రతనిస్తుంది మానవునికి. ఈ గ్రంథము చదివితే ఒక జీవితం భద్రపరచబడుతుంది. 5వది, భవిష్యత్తునిస్తుంది. 5వ అధ్యాయం యోహాను సువార్త 5:24 మనకు భవిష్యత్తు ఉన్నదని మనకు తెలుస్తుంది, భవిష్యత్తునిస్తుంది. 6వది, ప్రకటన 2:10లో మనం చూస్తే బహుమానం పొందినట్లు చేస్తుంది. మన వరకు నమ్మకంగా ఉండము, నీకు నేను జీవకిరీటం ఇచ్చేదను. దేవుని స్థలంలో నేను నమ్మకంగా, లోకంలో ఎవరు ఎలాగ ఉన్నా నేను నా దేవుని స్థలంలో పవిత్రంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా దేవుని వాక్యంలో ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళడము, దేవుని భాగం ఇచ్చే విషయంలో నమ్మకం ఉండడము, అన్ని విషయంలో నేను నమ్మకంగా ఉంటే నాకు దేవుడు బహుమానం ఇస్తాడు. బహుమానం పొందినట్లుగా చేస్తుంది ఈ గ్రంథం. గ్రంథం వల్ల వచ్చే లాభాలు. 7వది,
బలానమ్మకమైన మంచి దాసుడా అనేటట్లు సిద్ధపరుస్తుంది. దేవుని సన్నిలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ప్రకారం. కనుక ఇన్ని లాభాలున్న ఈ గ్రంథము చదివితే కనుక ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని చదివి దీవించబడవలసిన ప్రేమతో కోరుచున్నాను. ప్రియులారా, ఈ గ్రంథం ఎలా వచ్చింది? దేవుడు అనంతుడు, మనం పరిమితం గలవారం. ఆ తర్వాత అనంతుడైన దేవుని ఆలోచనలు మనుషుల మనసులోనికి వచ్చినాయి. అనంతుడైన దేవుడు అనంతుడు, మనం పరిమితి గలవారము. మరి అనంతుడైన దేవుని ఆలోచనలు మనుషుల మనసులోనికి దేవుడు తెప్పించినాడు. దేవుడే ఎన్నో సంగతులు బయలుపరుచుకున్నాడు. బయలుపరిచిన సంగతులు భక్తులు వ్రాయడం మొదలుపెట్టినారు. వ్రాయబడిన నకలను వచ్చినాయి. వాటిని ప్రామాణికమన్నారు, కానాన్ అన్నారు. తర్వాత ప్రామాణికం చేయగా 66 పుస్తకాల గ్రంథము వచ్చింది. కానాన్ అనగా అధికారికంగా అంగీకరించబడిన పుస్తకాల జాబితా అని మనం చూస్తున్నాం. ఈ గ్రంథము ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తము పుస్తకాలు 66. తర్వాత మొత్తం అధ్యాయాలు 1189. తర్వాత మొత్తము వచనాలు మనం చూస్తే 31,102 వచనాలు. బైబిల్లో ఉన్న మొత్తం పదాలు 7,88,258. బైబిల్లో ఉన్న మొత్తం అక్షరాలు మనం చూసినట్లయితే 3,05,66,480. బైబిల్లో అన్నిటికంటే పెద్ద అధ్యాయము కీర్తనల గ్రంథం 119, 176 వచనాలు ఉంటాయి. బైబిల్ అన్నిటికంటే చిన్న అధ్యాయము కీర్తనలు 117వ కీర్తన. బైబిల్ అన్నిటికంటే పెద్ద పేరు యెషయా గ్రంథం 8:1 ఉంటుంది. బైబిల్ అన్నిటికంటే పెద్ద వచనము ఎస్తేరు గ్రంథం 8:9 ఉంటుంది. బైబిల్లోని అన్నిటికంటే చిన్న వచనము నిర్గమాకాండము 20:15 ఉంటుంది. కనుక బైబిల్ బాగా చదువుదాం. బైబిల్లోని సత్యాలను బాగా గ్రహించాలని ప్రేమతో కోరుచూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని మనసు, మానవుని స్థితి, రక్షణ మార్గము, పాపుల వినాశనము, విశ్వాసుల సంతోషం ఇమిడి ఉన్నాయి. ఈ గ్రంథములో దీని ఉపదేశాలు చాలా పవిత్రమైనవి. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఉపదేశాలు చాలా పవిత్రమైనవి. ఈ గ్రంథములో ఉన్న కట్టడాలు చాలా పాటింపదగినవి. ప్రియులారా, దేవుని సన్నిధిలో విశ్వాసము, ఈ యొక్క పాపుల వినాశనము, విశ్వాసుల సంతోషం ఇమిడి ఉంది. ఈ గ్రంథం ఉపదేశం పవిత్రమైనవి, దీని కట్టడాలు పాటించదగినవి. ఈ గ్రంథం యొక్క చరిత్ర సత్యమైంది. ఈ గ్రంథం యొక్క తీర్మానాలు మార్పు చెందనివి. జ్ఞానివైనటకు ఈ గ్రంథాన్ని చదువు, క్షేమంగా ఉండకు ఈ గ్రంథాన్ని నమ్ము, పరిశుద్ధులమైనటకు ఈ గ్రంథాన్ని అభ్యసింపు. నిన్ను విడిపించడానికి వెలుగును, నిన్ను నడిపించడానికి వెలుగును, బలపరచుటకు ఆహారమును, ప్రోత్సాహపరచుటకు ఆదరణయు ఈ గ్రంథములో ఉన్నాయని నీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ గ్రంథము ప్రయాణికుని పటము వంటిది. ప్రియులారా, ఈ యాత్రికునికి కర్ర వంటిది, నావికుని దుఃఖిసి వంటిది ఈ గ్రంథము, నా సైనికుని ఖడ్గం వంటిది ఈ గ్రంథం. క్రైస్తవునికి లేక సకల మానవాళికి దేవుని నిబంధన. దీనిలో పరదైసు తిరిగి సంపాదించబడ్డయు, పరలోకం తెరవబడ్డయు, నరక ద్వారాలు తెరవబడ్డయు మనం చూడగలం ఈ గ్రంథములో. కనుక ఈ క్రీస్తే ఈ గ్రంథం యొక్క అద్భుతమైన అంశం. మనల్ని బాగు చేయటయే ఈ గ్రంథం యొక్క గురి. దేవుని మహిమపరచుటయే ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశం. దీనితో మన మనసును నింపుకొనవలెను, హృదయం నిధి ఏలవలెను, పాదములను నడిపింపవలను. దీనిని పలుమారులు నిదానముగాను ప్రార్థనాపూర్వకముగాను చదువు. ఇది ఐశ్వర్యపు గని వంటిది, మహిమతో నిండిన పరదైసు వంటిది, ఆనంద ప్రవాహమునకు నిలయమై ఉన్నది. నీవు జీవించుచున్నప్పుడే ఇది నీకు ఇవ్వబడింది గనక ఈ గ్రంథాన్ని శ్రద్ధగా చదివి దైవ దీవెన పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తీర్పు సమయాన ఈ గ్రంథం ఇప్పబడుతుంది, నిరంతరము జ్ఞాపకము చేసుకొనబడును. ప్రియులారా, ఇది మహా గొప్ప బాధ్యతకు సంబంధించినది. ఈ మంచి పనివానికి తగిన బహుమానము అనుగ్రహించును. దీని యందున్న పవిత్ర వాక్కులను సులకనగా చూచిన వారిని శిక్షకు పాత్రులుగా చేయబడినది. కనుక ఈ గ్రంథాన్ని చదివి దైవ దీవెన పొంది దైవకృపకు పాత్రలు కావాల్సిన మనవి చేస్తున్నాం. ఈ గ్రంథములో ఉన్నటువంటి వర్తమానాన్ని ఇది వక్రంగా భాషగా చేస్తే వారికి పరలోక రాజ్యం. ఈ గ్రంథములో ఏరే మాటలు కలపకూడదు, ఈ గ్రంథములో ఉండి ఏరే మాటలు తీసేయకూడదు. కనుక గ్రంథములో నుండి ఈ మాటలు కలిపిన వానికి, ఈ చెడ్డ మాటలు ఏదన్నా కలిపితే వాళ్ళకు పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు ఉన్నాయి. అదొకటి చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనములో, ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యం విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేస్తాడు.
ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యము ఎవదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములు వ్రాయబడిన జీవ గ్రంథంలో పరిశుద్ధ పట్టణం వానికి పాలు లేకుండా చేయను. కనుక ఈ గ్రంథాన్ని చదువువాడు ధన్యుడు, ఈ గ్రంథాన్ని గైకొనువాడు ధన్యుడు, ఈ గ్రంథాన్ని వినువాడు ధన్యుడు. గనక ఈ గ్రంథాన్ని విని దైవ దీవెన పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన చెల్లి, తల్లి, ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని నువ్వు చదివి దైవ దీవెన పొందాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవ గ్రంథాన్ని చదివితే ఎంత ధన్యులం. కనుక ఈ గ్రంథము చదివి దైవ దీవెన పొందండి. ఈ గ్రంథము మానవుని జీవితాన్ని ధన్యులుగా చేస్తుంది. భక్తిలో నడిపించును, భద్రత కలిగించును. భక్తిలో నడిపించును, భద్రత కలిగించును. శక్తితోడ నింపును, ముక్తినిచ్చును. యేసు ప్రభుని మాటలు ఎంత ధన్యకరములు, ఎందరంగీకరింతురో వారే ధన్యులు. యేసు ప్రభుని మాటలు ఎంత ధన్యకరములు. అవును ప్రియులారా, యేసు మాటలు కోటి రూపాయల మూటలు, జీవజలపు ఊటలు, రతనాల కోటలు, మోక్షపు బాటలు. ఈ మాటలు ఎవరైతే గైకొంటారో నీరుగట్టిన తోట వలె పచ్చగా ఉంటారు. పునమి నాటి వెన్నెలతో సమానంగా, పుష్పిస్తూ ఫలిస్తున్న చెట్టుతో సమానంగా, ఎప్పుడు ఉబ్బుకుచున్న నీటి బుగ్గతో సమానంగా ఉంటారు. కనుక ఈ గ్రంథాన్ని చదవండి, ఈ గ్రంథాన్ని వినండి, ఈ గ్రంథాన్ని గైకొనండి. ప్రార్థనాపూర్వకంగా, విమర్శనాత్మకతో కాదు, ప్రార్థనాపూర్వకంగా చదివి దైవ దీవెన పొందండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత, బైబిల్ గ్రంథం యొక్క విశిష్టతను గురించి, గొప్పతనాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. చెప్పడిన వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలింపజేయమని ఎడుకొనుచున్నాను. నీ మాటలు కోటి రూపాయల మూటలు, జీవజలపు ఊటలు, రతనాల కోటలు, మోక్షపు బాటలు, శృతుల పలుకులు, దివ్యజ్ఞాన దీపికలు, మధుర ఫలాలు, పరిమళ పుష్ప స్థానాలు. తండ్రి, ఈ మాటలు తండ్రి విన్నవారు బ్రతుకుతారు, బాగుపడతారు, నెమ్మది కలుగుతుంది. ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి గ్రంథము చదవడానికి సహాయం చేయి. ప్రతి కుటుంబం ఈ గ్రంథము చదవడానికి సహాయం చేయి. ప్రతి నాయన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవడానికి, బైబిల్ గ్రంథాన్ని వినడానికి, బైబిల్ గ్రంథాన్ని గైకొనడానికి సహాయం చేయి. ఆయన అందరికీ ప్రభువు గనక అందరికీ అవసరమైన మాటలు గ్రంథములో ఉన్నాయి. పిల్లలు, నాయన యవనస్తులు, వృద్ధులకు, అందరికీ ఎవరికి ఏ స్థాయిలో ఎవరికి ఏ విధమైన మాటలు అవసరం అన్నీ కూడా ఉన్నాయి. గనక ఈ గ్రంథాన్ని చదివి గొప్ప దీవెన పొందడానికి భాగ్యములను ప్రసాదించమని నాయన, ఈ గ్రంథానికి మరణం లేదు, జీవమును తండ్రి, జీవము కలిగినటువంటి ఈ గ్రంథాన్ని చదవడానికి సహాయించండి. కొంతమంది చదువుతున్నారు, కొంతమంది వింటున్నారు, కానీ చాలామంది గైకొనడం లేదు. కనుక అందరు గైకొనడానికి సహాయం చేయి. ఈ గ్రంథాన్ని గైకొంటే జీవితాలు ధన్యమవుతాయి నాయన. ఈ గ్రంథాన్ని గైకొంటే బ్రతుకుతారు. ఈ గ్రంథాన్ని గైకొంటే నాయన యవనస్తులు స్థిరపరచబడతారు. గ్రంథాన్ని గైకొంటే పాపం చేయకుండా ఉంటారు. గ్రంథాన్ని గైకొంటే స్థిరపడతారు, బాధలో నెమ్మది కలుగుతుంది. నాయన గ్రంథం గైకొంటే ప్రభా వృద్ధుల కంటే, శక్తుల కంటే, బోధుల కంటే మించిన జ్ఞానం కలుగుతుంది. ఈ గ్రంథము నాయన తండ్రి చదివితే ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, తెలివి కలుగుతుంది, సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎన్ని మేళ్ళు కలిగజేసిన గ్రంథాన్ని మేమందరం ఎల్లవేళ చదివి దివారాత్రులు ఈ వాక్యమును ధ్యానించి మా జన్మ సార్థం చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా, నీ వాక్యమును దివారాత్రులు తండ్రి, నీ వాక్యమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు నీటి కాలువల యోర నాటబడినది ఆకువాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉండునన్నారు. అతడు చేనదంతా సఫలమవుతుందన్నారు. కనుక మేమందరం అలా చేసి మా జన్మ సార్థకం చేసుకుని కృపాత్రుడాని భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపాతనైన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి నన్ను సమాధానము కూడిన బిడ్డలకు వాక్యమని వాక్యానుసారంగా జీవించే ప్రతి బిడ్డకు సదా తోడైనను గాక. ఆమేన్. దేవుడి మన మీ కుటుంబాలు దీవించను గాక. అందరికి వందనాలు. వచ్చే వారము మరిన్ని విశేషాలతో మరికొంత వాక్యముతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడిని దీవించను గాక. అందరికి వందనాలు. మీ కుటుంబానికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్. పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్.
పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, BTH, MTH. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.